సర్వ సౌభాగ్యములు కలిగేటువంటి పార్వతీదేవిచే సాంబశివుని అర్ధదేహం పొంది శ్రీ కేదారేశ్వరం ఒకటి కలదు. ఆ వ్రత విధానం వివరించదు విను. దీన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఆచరించవచ్చును. ఈ వ్రతమును 21 మారులు ఆచరించిన వారు సకల సంపదలు అనుభవించి శివ సామ్రాజ్యం పొందుదురు. ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతము బ్రహ్మ మహత్యము వివరించదు వీళ్ళు. భూలోకమున ఈశాన్య భాగమున మెరుపులతో గుడిగిన శరత్కాల మేఘంబులందు నిఖిలమని విచిత్రం పైన శిఖరముల చేతను పలు తరంగులైన లలితా విశేషముల చేతను బహు విధములకు పుష్పఫలాదుల చేతను నానా విధములచే పక్షుల చేతను మరియు అనేక రకములైన కొండ కాలువల చేతను వ్యాప్తంపై సారతమాల రసారహితాల వకలాశోక చందన దేవదారు నారికేల ప్రవస నాగ పున్నాగ చంపకాది వృక్షముల చేతను నానాతర విశేషముల చేతను బాసిల్లినటువంటి ఉద్యానవనముల చేత ప్రకాశించు నిఖిల కళ్యాణ రథంపై సర్వజన నమస్కృతంపై కైలాసవాసుని పేర్కొబడిన ఒక పర్వత శ్రేష్టం కలదు. అంత షడ్గైనేశ్వర సంపన్నులను మహామునిలకు యోగుల చేతను సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాల చేతను సేవింపబడి మనోహరంపై ఉన్న ఈ పర్వత శిఖరమందు జగత్కార్తమైన పరమేశ్వరుడు ప్రమద గణములచే పరివేష్టింపబడి భవాని సమేతుండై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచు ప్రసన్నుడై కూర్చుండి ఒక సమయమున చతుర్ముఖాది దేవతలకు అందరికీ దర్శనమిచ్చెను. అంత సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తుడైన నిశాకరుండకు మరియు ఇంద్రాది దేవతను వశిష్ఠాది మహర్షులను రంభ మొదలగు అప్సరసలను బ్రాహ్మీ మొదలగు సప్తమాత్రలకు సేనానియు గణపతిను తత్సారూప్యమును పొందియున్న నంది భృంగి మొదలగు ప్రమద గణములను దాన్ని పరివేష్టించి కొల్చుచుండు అట్టి భవాని వల్లభుని అద్భుతముకు సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి ఆజ్ఞ చేసి గానం చేసిరి. అట్టి రమణీయంపుడు శ్రావ్యమంగునకు గానం ప్రవద్యులమనుచుండగా కృతాచి మేనకాదుల వీణాది చతుర్విధ వాద్యములతో లయలతో కూడిన నృత్యము నడిచిరి. అప్పుడు బానిసలలోన మిక్కిలి సొగసు కత్తయ్యకు రంభ నిఖిల సురబృందముల యొక్క ఎల్లములు రంజింపలనటువంటి నాట్యం ఆచరించెను. ఆ సమయమున భృంగిరింట అనేటి భక్తవరుణుడు ఆ స్వామి సన్నిధి ఆయనకు ప్రీతి కలుగునట్లుగా వికట నాట్యం చేయగా అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాస్యం జడించెను. అటువంటి ఆశ్చర్యంబగు హాసముల వలన అప్పుడు ఆ పర్వత గుహలు నిండునటుల గొప్ప కలకల ధ్వని కలిగెను. ఇట్లా హాస్యము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుడు శంకరుడు ఆ భృంగిరిని చూసి నీ చేత మిగుల హర్షప్రవర్ధమైన నాట్యం చేయబడినని సెలవిచ్చి ఉదంబంధించి ఆ భక్తుని అనుగ్రహించను. అంతటా భృంగరింటికి ఆ శివానుగ్రహంపు కలుగుటకు చేసి అతడు ప్రీతుడై సకల విధములచే గౌరవింపబడి సమాహిత చిత్తుండై వినయంబుతో కూడి ఆ పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రం ప్రదక్షిణ నమస్కారం ఉనరించెను. అప్పుడు ఆ పార్వతి చిరునవ్వుతో కూడినదై తన పతియకు పరమేశ్వరుని వీక్షించి ఓ స్వామి, భృంగిరింట నన్ను విడిచి మీకు మాత్రం ప్రదక్షిణ ఆచరించినారు, కారణం ఏమిటి అని విని వేడుకగా ఉన్నది అనతి ఏవా అని అడగగా ఆ సదాశివుడు ఓ ప్రియరాల చెప్పదు విను. పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనం ఏంపజేసి నాకు మాత్రం నమస్కరించానని చెప్పాను. ఆ మాటకు పరమేశ్వరి మిగుల వీడను పొంది భర్త ఎంతున్న తన శక్తిని ఆకర్షించగా స్వామి త్వగాస్తవ్య వశిష్ట మాత్రాన అయి ఉండెను. అంతా దేవియు సారహీనురాలై వికటరాలయను. పిదప ఆ దేవి కోపించి దేవతల చేత నూరడింపబడినదైనను కైలాసను వదిలి తపంబొనరించుటకు బహువిధములకు సింహ శరభ శార్దూల గ్రజముగాదులచే సేవింపబడినదియు నిత్యపరమయున్నది. పండగ గరుడాది సకల జంతువులచే నిబిడంబగు నదియు నానావిధ వృక్షాలత గుల్మాది భూయిష్టంబు ఋషిశ్రేష్ఠ సేవితంపై సర్వాభిష్టప్రదంపై మెప్పుచున్న గౌతమాశ్రమం ప్రవేశించెను. అంతా గౌతముడు వన్యంబులై హోమజ్ఞాములకు సమత్కర్షణులై సంగ్రహించుకొని వనము నుండి వచ్చుడు. ఆ ధనాశ్రమం భాగమున వెలుగుచున్న ప్రకాశం చూసి దృశ్యాశ్రమను బగుచున్నది ఇట్లు శోభిల్లుచున్నదేమో అని విస్మయం పొంది తత్కారణం చింతించుచు ఆశ్రమం ప్రవేశించి తామర రేకులటువంటి కన్నులు కలిగి అలంకార కృతురాలై ఉన్న ఈ మహేశ్వరి కనుకొని పూజ్యురాలైన ఓ భగవతి నీ విచ్చడికి తెంచుతూ కారణం ఏమిటి అని అడగగా ఆ దేవి ఆ జడాధారికి తన విషాదకారంను
వంచి నమస్కరించి, ఓ మునీశ్వర, ఏ వ్రతం యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతానుష్ఠం చేత శంకర అర్ధదేహం నాకు ఘటించును, అటువంటి వ్రతము ఉపదేశింపుమనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనం ఆచరించి యాప్సితార్థ వ్రతం బగు శ్రీమత్ కేదారనామకంపైన ఉత్తమ వ్రతము ఆచరింపుమని ఉపదేశించెను. అంతా దేవియు నా వ్రతానుష్ఠ క్రమము అనతి ఏ చేయగా ఇటులని చెప్పెదను. అమ్మ, భాద్రపద శుక్లాష్టమి యందు శుద్ధ నమస్కారాలై మంగళకరములకు శేక వింశతి తతంతువుల చేత హస్తమునందు ప్రతి రసమును ధరించి పూజించి ఈ దినమున ఉపవాసము నరించి మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు నీ వ్రతము ఇట్ల సరుపుచు ప్రతి దినమునందును శ్రీమత్ కేదార దేవు నారాధింపవలేను. మరియు ఇంటి యందు శుభ్రంబగు ఒక ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణ కుంభము ఉంచి 20 యొక్క సూత్రముల చేతను జుట్టి పట్టు పుట్టముల చేత కప్పి ఉంచి నవరత్నములు గాని శక్తి కొలది సువర్ణము గాని ఉంచి గంధ పుష్పాకృతి అనరించి 21 మంది బ్రాహ్మణులను పిలిచి పాద ప్రక్షాళనాది కృత్యం ఆచరించి కూర్చుండి యోగించి అచట ఆ కేదార దేవుని ప్రదర్శింపజేసి చందనాగర్ కస్తూర్ కుంకుమాని శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలాదులను వస్త్రములుంచి నివేదన మనురించి యథాశాస్త్రంగా ధూప దీపాదలచే మనురించి 21 సంఖ్యాంబులైన చోష్యలేఖ్యాదులను కదలే పణ సామాగ్రి ఫలములను నైవేద్యం చేసి తాంబూలమును సంగి చక్కగా స్తోత్రం చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణిచ్చి వ్రతమును లెస్సగా నమస్కరించి ఈశ్వరునికి మనసంతృష్టి చేసిన ఇలా ఆ వృషభధ్వజుడు ప్రీతుండై నీవు కోరిన పరమం తీయగలడని వచించిన ఆ కాత్యాయుని అటులే అయిగాక అని ఆచరించను. అంతా పరమశివుడు సంతుష్టాంగరంగుతుడయ్యచడికి దేవగణముల తోడంజని నా అర్ధదేహం నీకు ఇచ్చదనని ఇవ్వగా ఆ పార్వతీదేవి ఉప్పొంగి శంకర అర్ధదేహం పొంది లోకానుగ్రహం చేయదలిచి తన పతియకు పరమశివునితో నీ వ్రతము ఆచరించు వారులకు సకలాభిష్ట సిద్ధి కలుగునట్టులా అటువంటి గ్రహించి తీరిని ఎల్లవారు ఆచరించురనగా అటుడాగుగా కానీ అంగీకరించి శివుడు సుర సంగములతో కూడా అచ్చట సంతరిహితుడయ్యను. మరి కొంతకాలం నాకు శివభక్తియుక్తుండగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఆ వ్రతము ఆచార్యము జరిగించి మనుష్యలోకమును చూచి వాళ్లకు ఉపదేశింపజేయవలెనని ఇచ్చగలవాడై ఉజ్జయిని పట్టణం చేరి వజ్రదంతుడని రాజునకు ఆ వ్రతమును ఉపదేశించి అతడు ఆ వ్రతమును కల్పోక్త ప్రాకారంగా ఆచరించి సార్వభౌముడాయను. మరి కొంతకాలం నాకు ఆ పట్టమున ఉన్న వైష్ణకు పుణ్యవతి అగు భాగ్యవతి అగు 20 కుమార్తెలు కలిగిరి. వారిద్దరు తండ్రి అగు పోయి కేదారవ్రతం ఆచరించుట ఆనతీయమని వేడగా అతడు అమ్మ నీవు మిగిలిన దరిద్రుడని మీరు తలంపు మానుడనగా ఓ తండ్రి నీ ఆజ్ఞచే మాకు పరమధనంపు అగు అనతీయు మని సెలవు ఇచ్చుకొని ఒక వటవృక్షం వద్ద కూర్చుండి ప్రతి సంవత్సరం కట్టుకొని యథావిధిగా పూజింపవార్ల భక్తినికి మెచ్చి ఈశ్వరుడు వలయు సామరాగ్రిని ఇచ్చెను. అంతర వారు ఆ చక్కగా వ్రతము ఆచరించడం వలన ఆ మహాదేవుడు ప్రీతియుండై ఆ కన్యలకు ఆయురారోగ్యైశ్వర్యములను దివ్య రూపంబుల వసంగియ అంతర్ధ్యానుడయ్యను. పిమ్మట ఆ వ్రత మహాత్మ్యము వలన ఉజ్జయిని పట్టణము ఏలుచున్న రాజ్య పుణ్యవతి అగు కన్యను చూచి భూపాలుడు భాగ్యవతి అగు కన్యను పాణిగ్రహం చేసుకొని అందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపన్న పుత్రులను పొంది సుముఖముడు ఆయను. కొన్ని నాళ్ల పిదప రెండవది అయిన భాగ్యవతి అనేది ఐశ్వర్య మదమోహితురాలై కొంత కాలంలో ఆ వ్రతమును విడిచిపెట్టెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రిని తోడ పిరిమిడి చేత ఇంటి నుండి వెడలబడి అడవిలో తిరిగి సంచారకీనురాలై ఒక భోజవాణిలో చేరను. అచ్చట ఆ పుత్రిని చూచి నాయన నా అక్కయ్యకు పుణ్యవతిని ఉజ్జయిని పురపు రాజు వివాహమాడి ఉన్నాడు. నీవు అచ్చటికి పోయి మన సంగతి వివరంగా తెలిపి బ్రతుకు తిరుగుకై తగినంత ధనము తీసుకొని శీఘ్రంగా రమ్మని అతడు ఆ పట్టణకు పోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సాహంబాగు కష్టము తెలుపగా ఆ పుణ్యవతి అతనికి చేతికి విస్తారంగా ధనమిచ్చెను. అంతా అతడు ధనము తీసుకొని వచ్చుచుండగా మార్గమున అదృశ్య రూపుడైన దేవుని వలన ఆ ధనము అపహరింపబడగా అతడు మరలా పెద్ద తల్లి వద్దకి పోయి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనము సంగ్రహించుకొని వచ్చెను. ఆ ధనము కూడా మరియు మరొక మారు అపహరింపబడగా దోదూయమాయుసుండై నిలువబడి ఉన్న వానితో ఈశ్వరుడు అదృశ్యుడై ఓ చిన్నవాడ వ్రతవస్తులకు నీ ధనము గ్రహింప నలవి కానిదని చెప్పెను. ఆ మాటలు విని విస్మయం చెంది ఆ చిన్నవాడు మరల ముందు వలనే ఆ ఉజ్జయిని పట్టణకు పోయి ఈశ్వరోక్తం వృత్తాంతమును పెద్ద తల్లికి తెలుపగా పుణ్యవతి ఆలోచించి
పుత్రుని చేత కేదార వ్రతంబు ఆచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతమును ఆచరించుట అటులా చెప్పమని చెప్పి ధనము కొంత ఇచ్చి పంపెను. అతడు బయలుదేరి వచ్చుచుండు మార్గమున అప్రయత్నంగా ముందు కోల్పోయిన ధనమంతయు స్వాధీనమైనందున సంతోషించి సర్వమును గ్రహించుకొని కాంచీపట్టణను ప్రవేశింపు సమయంపున చతురంగ బలముతోడ అతని తండ్రి ఎదురుగా వచ్చి ఆ బాలుని అతని తల్లిని కూడా వెంటబెట్టుకొని తన పట్టణమునకు పోయెను. అంతటా కుమారుడు తల్లిదండ్రులతో కూడి సుఖముగా ఉండెను. పిమ్మట తల్లి యొక్క భాగ్యవతియుండు తండ్రి యొక్క చోళరాజును నదీ మొదలు ఈ వ్రతమును ఆచరించుచు అవిచ్ఛిన్నం బహు సకల సంపదలు అనుభవించుచుంటుంది. ఎవరైనను యథోక్త ప్రకారంగా ఈ వ్రత మహత్యమును భక్తియుక్తురాలై చదివిన అట్టి వారందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహం వలన అనంతములకు ఆయురారోగ్య ఐశ్వర్యములను పొంది సుఖములు అనుభవించి శివ సామ్రాజ్యం పొందురని గౌతమ మహర్షిచే చెప్పబడినని సూతుండు శౌనకాదులకు చెప్పినట్లు శ్రీ స్కాంద పురాణం నందు వర్ణించెను. ఓం శ్రీ కేదారేశ్వరం సమర్పయామి.